విశాఖలో జీబీ సిండ్రోమ్ అలచట రేగింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 6 బాధితులు కేజీహెచ్లో జాయిన్ అయ్యారు. అయితే గులియన్ బారే సిండ్రోమ్ వల్ల ప్రాణాపాయం సంఖ్య తక్కువగా ఉంటుందన్నారు వైద్యులు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ కేజీహెచ్లో జీబీ సిండ్రోమ్ సన్నద్ధతపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. పేషెంట్లు విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారందరికీ కూడా అత్యాధునిక వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ జీబీ సిండ్రోమ్ కారణంగా తలెత్తే ఇబ్బందులు, ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ ఉన్నారు. సరే, ఈ జీబీ సిండ్రోమ్ బాధితులు ఏ ప్రాంతాలకు చెందిన వాళ్ళు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? విశాఖపట్నంలో కాకుండా మొత్తం ఏపీ స్టేట్ అంతా ఈ జీబీ సిండ్రోమ్, గులియన్ బారీ సిండ్రోమ్ అంటాం దీన్ని. ఇది వచ్చిన వ్యక్తి కండరాల పటుత్వం తప్పి వాళ్ళు కాళ్ళు చేతులు కదపలేని స్థితిలో ఉండే స్థితికి వెళ్తారు. కాకపోతే పేషెంట్ కంప్లీట్గా కాన్షియస్గా ఉంటారు. సో ఇది వచ్చేటప్పుడు అన్నం మింగడానికి ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది. ఇంకా సీరియస్ కండిషన్స్లో ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది వస్తుంది. సో ఇది మామూలుగా మనకేంటంటే 1,00,000లో 2కి వస్తుంది. 1,00,000 మంది ఉన్నారంటే అందులో 2 పేషెంట్లకు వస్తుంది. ఈ వచ్చినట్లో యూజువల్గా మనకు ఒక 80 to 90% రికవర్ అయ్యి వెళ్ళిపోతారు. ఇది మనకి జలుబులాగా ఏంటంటే వస్తుంది. కానీ ఆ లాస్ట్లో ఉన్న 2 పేషెంట్స్ ఉండేటప్పుడు, సివియర్గా వచ్చేటప్పుడు మనకు హాస్పిటల్కి రావడం అనేది ఇవన్నీ జరుగుతాయి. సో ఇవి మన బాడీలోనే ఉండే కణాల్లో మనకే ఎగనిస్ట్గా పనిచేయడం వల్ల వచ్చిన జబ్బు ఇది. సో ఇది యూజువల్గా పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. మన హాస్పిటల్లో నెలకి మామూలుగా ఒక 10 కేసులు వస్తాయి. ఈ మంత్ మనకి ఒక 5 కేసులు అడ్మిట్ అయి ఉన్నాయి ఆల్రెడీ హాస్పిటల్లో. 5 పేషెంట్లు స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లం లేదు. ప్రజలేమీ కంగారు పడిపోవాల్సినంత ఇది కాదు. ఇది అంటువ్యాధి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ప్రజలకి తెలియాల్సింది ఇది అంటువ్యాధి కాదు. ఇది తగ్గడానికి మందులన్నీ హాస్పిటల్లో ఉన్నాయి. ఎవరైనా పేషెంట్ ఫీవర్ కానీ, పోస్ట్ వైరల్ ఫీవర్ తర్వాత ఏమైనా నరాలు పట్టుత్వం తగ్గింది, నాకు కాళ్ళు చేతులు పట్టు దొరకట్లేదు అనేది ఏమైనా అనిపిస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వస్తే మేము తక్షణమే వీళ్ళకి చర్యలు తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఇంజెక్షన్స్, మందులు అన్నీ మేము ఇచ్చి డెఫినెట్గా వాళ్ళని కోలుకునేటట్టు చేయడానికి మేము సహకరిస్తాం. సో ఈ నాడీ వ్యవస్థ మీద మనకి ఇది పనిచేస్తుంది. మైలిన్ షీత్ అనేది ఉంటుంది నాడీ వ్యవస్థలో. ఆ మైలిన్ షీత్ మొత్తం కోల్పోవడం వల్ల ఇది వస్తుంది. దీనికి కావాల్సిన పరీక్షలు చేయడానికి నెర్వ్ కండక్షన్ స్టడీస్ అనే పరీక్షలు కూడా మన హాస్పిటల్లో ఉన్నాయి. హ్యాపీగా ఈ పరీక్షలన్నీ ఉచితంగా చేస్తాం. సో ఇది ఒక్కొక్కసారి రెస్పిరేషన్స్ మజిల్స్కి కూడా దానికి ఎఫెక్ట్ అయితే ఈ పేషెంట్స్ని వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సిన అవసరం వస్తుంది. తక్కువగా ఉంటుంది మార్టాలిటీ రేటు. మీరు అనుకున్నంత ఎక్కువగా అయితే ఏమి ఉండదు. ఒక కొన్ని సివియర్గా ఉన్న కేసులు మాత్రమే ఈ కేసులు బ్యాడ్ స్టేట్కి వెళ్ళడం అనేది జరుగుతుంది.